స్ట్రింగ్స్ ఇన్ సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. సో స్ట్రింగ్ అంటే మన డెఫినేషన్ ఏం చెప్తామంటే ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదో ఒకటి, ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. ఇన్ సి స్ట్రింగ్ టెర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్. స్ట్రింగ్ అనేది ఒక నల్ క్యారెక్టర్తో టెర్మినేట్ అవుతుంది. అంటే స్ట్రింగ్ ఎలా ఎండ్ అవుతుందంటే నల్ క్యారెక్టర్. సో ఇక్కడ ఈ నల్ క్యారెక్టర్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఇండికేట్ చేస్తాం, అది \0 ఇలా ఇండికేట్ చేస్తాం. \0 ఈ విధంగా నల్ క్యారెక్టర్ అనేది ఇండికేట్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసినప్పుడు ఆ డిఫైన్ చేసిన స్ట్రింగ్లో సీక్వెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అయిపోయి ఎండింగ్లో స్ట్రింగ్ చివరిలో నల్ పాయింటర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని నల్ క్యారెక్టర్ ఆర్ నల్ పాయింటర్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసాం. సపోజ్ క్యార్ str ఆఫ్ 80 అన్నాం. అంటే 80 లెటర్స్ లెంత్ గల ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో చివరిలో వచ్చేసి మనకి నల్ పాయింటర్తో ఉంటుంది. అలానే సిలో మనకి స్ట్రింగ్ ఒకటి డిఫైన్ చేసినప్పుడు స్ట్రింగ్ వచ్చేసి స్పేసెస్ని అలౌ చేయదు. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అంటే ఏంటి, నల్ పాయింటర్ మీన్స్ స్పేస్. ఎక్కడైతే స్పేస్ వస్తుందో అక్కడితో స్ట్రింగ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి ఒక స్ట్రింగ్లో ఇప్పుడు సపోజ్ str అనే వేరియబుల్లో మనం స్ట్రింగ్ అనేది టైప్ చేస్తున్నామంటే ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామింగ్ ఓకే ఇది టైప్ చేస్తాం, చివరి వచ్చేసి నల్ పాయింటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క సెల్లో స్టోర్ అవుతుంది. అంటే దీన్ని స్ట్రింగ్ని కూడా మనం ఇంకో విధంగా ఎలా చెప్తామంటే అరే ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అరే ఆఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చేసి 0th ఎలిమెంట్లో, ఇది ఫస్ట్లో, ఇది సెకండ్లో, ఇలాగా ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సెల్లో స్టోర్ అవుతుంది. కాబట్టి దీన్ని అరే ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అనమాట ఇలా. సో ఇది స్ట్రింగ్ డిఫైన్ చేయటం. దీన్ని మనకి ఒక డయాగ్రమాటికల్గా చూస్తే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు ఇక ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ ఒక్కొక్క లెటర్ మనకి ఒక్కొక్క సెల్లో స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ చివరిలో వచ్చేసి ఇలాగ నల్ పాయింటర్ అనేది ఉంటుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే స్ట్రింగ్ టెర్మినేటెడ్ బై నల్ పాయింటర్. నల్ మీన్స్ ఎంటీ. సో ఆ ఎంటీని మనం ఎలా ఇండికేట్ చేసి చూపిస్తామంటే \0తో చూపిస్తాం అనమాట. ఇలా \0. అందుకే ఇప్పుడు సి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసినప్పుడు స్పేసెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చామనుకోండి, సో ఇది మనకి ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకని ప్రోగ్రామింగ్కి లాంగ్వేజ్కి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది. స్పేస్ మీన్స్ నల్, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ నల్ పాయింటర్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నల్ పాయింటర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వరకే తీసుకుంటుంది కానీ ఆ పక్కన ఉన్న లాంగ్వేజ్ అనేది రికగ్నైజ్ చేయదన్నమాట. మన దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలంటే ఇలా కలిపి ఇవ్వాలి, లేదా ఏదైనా సింబల్స్ ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనకి నల్ పాయింటర్తో స్ట్రింగ్ అనేదాన్ని టెర్మినేట్ చేస్తాం. అలానే స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇక్కడ సేమ్ స్ట్రింగ్ వేరియబుల్ ఆఫ్ అరే సైజ్ మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అయితేనేమో సింగిల్ కోట్స్లో ఇస్తాం, స్ట్రింగ్స్ అయితేనేమో డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అనేది ఎన్క్లోజ్ చేస్తూ వస్తాం అనమాట ఈ విధంగా. సో వీటి మీద ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మీద కొన్ని ఎగ్జాంపుల్ మోడల్స్ చూద్దాము, కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఫైండ్ స్ట్రింగ్ లెంత్ కనుక్కోవటం. అయితే ఇక్కడ యాక్చువల్గా స్ట్రింగ్ లెంత్ కనుక్కోవటం కోసం, స్ట్రింగ్ రివర్స్ చేయడం కోసం కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఉంటాయి. అయితే ఆ ఫంక్షన్స్ ఉపయోగించకుండా జస్ట్ కోడ్ ద్వారా మనం ఎలాగ రాయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం దేనికి రాస్తున్నామంటే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవటం కోసం. సో ఇక్కడ క్యార్ str ఆఫ్ 80 అని రాసా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 80 లెటర్స్ లెంత్ గల స్ట్రింగ్. అందులో మనం 80 లెటర్స్ ఇస్తామా ఎంత ఇస్తామో మన చాయిస్. బట్ ఒక స్ట్రింగ్ అనేది 80 క్యారెక్టర్స్ లెంత్తో డిఫైన్ చేసాం. ఇప్పుడు దీంట్లో స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడం కోసం i అన్నాం. సో స్ట్రింగ్లో మనకి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ఇండెక్స్ కోసం i తీసుకున్నాం. దెన్ ఇక్కడ స్ట్రింగ్ ఇన్పుట్ చేద్దాం కాబట్టి printfలోకి వచ్చేసి ఎంటర్ ఏ స్ట్రింగ్ అనేది తీసుకున్నాము. దెన్ ఇక్కడ scanf %s ఫార్మాట్ స్ట్రింగ్ str అని రాసాం. సో ఇలా రాయొచ్చు, లేదా స్ట్రింగ్స్ ఇన్పుట్ చేయడం కూడా సపరేట్గా మనకు ఒక ఫంక్షన్ ఉంది, అది గెట్ఎస్ అనే ఫంక్షన్. దీని ద్వారా అయినా సరే మనం ఇన్పుట్ చేయొచ్చు. సో ఇక్కడ గెట్ఎస్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలి కదా, స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడం కోసం ఇక్కడ ఒక లూప్ రాస్తాం.
ఏంటి ఫర్ I ఈక్వల్ టు 0 str ఆఫ్ I నాట్ ఈక్వల్ టు \0 దెన్ I++ ఇలా రాసాం. ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ str అనేది మనం తీసుకున్న స్ట్రింగ్ వేరియబుల్. దీంట్లో నేను ఒక లెటర్ అనేది ఇన్పుట్ చేసా. ఏంటి అది ఒక స్ట్రింగ్ ఇన్పుట్ చేసా. అదేంటంటే లాంగ్వేజ్ అని ఇన్పుట్ చేశా. స్పేసెస్ ఉండవు అయితే మనకి ఏంటి ఇండెక్స్ కోసం నేను ఇలా స్పేసెస్ ఇస్తున్నాను. స్ట్రింగ్ చివరిలో ఏముంటుంది అన్నాం, నల్ పాయింటర్ ఉంటుంది అన్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఇదొక సెల్లో ఇలా మనకి ఒక్కొక్క సెల్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. చివరిలో నల్ పాయింటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ అర్థం ఏంటి, ఫర్ I ఈక్వల్ టు 0, I అనేది 0లో ఉంది. ఆ ఐలో ఉన్న వాల్యూ నల్ కాదు, ఎస్. ఇక్కడ ఏమన్నా నాట్ ఈక్వల్ టు నల్ అన్న, ఎస్ నల్ కాదు. తర్వాత ఇక్కడికి వస్తుంది I నెక్స్ట్కి వస్తుంది, అది నల్ కాదు, తర్వాత నల్ కాదు. ఇలా అంటే ఏంటి, ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తా నల్ వచ్చేంత వరకు అని అర్థం. ఈ వచ్చేంత వరకు ఆ ఫర్ లూప్ తిరుగుతూ ఉంటుంది. ఈ ఫర్ లూప్ మూవ్ అయినప్పుడల్లా మనం ఇక్కడ ఏం చేస్తాం, స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి లెన్ ప్లస్ ప్లస్ అని పెట్టారు సింపుల్గా అంతే. అంటే లెన్ ప్లస్ అంటే అసలు లెంత్లో ఎంత ఉంది వాల్యూ, మనం ఇక్కడ 0 పెడదాం. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చివరిలో స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఈజ్ అని చెప్పేసి %len అని ఇలా రాసి అంతే. ఇప్పుడు మనం స్ట్రింగ్స్తో రాసేటప్పుడు ఇక్కడ కండిషన్ ఇలా రాస్తాం. అంటే ఫస్ట్ లెటర్ నుంచి ISTR నాట్ ఈక్వల్ టు నల్ అంటే అది నల్లో లేదు అని అర్థం. ఎస్ నల్ వచ్చేంత వరకు ఆ లూప్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అని టైప్ చేసాను, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూసి ఆ స్ట్రింగ్ లెంత్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా సపోజ్ మళ్ళీ ఇలా రన్ చేసాం. సి లాంగ్వేజ్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి సపోజ్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకున్న విండోస్, ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి స్ట్రింగ్లోనూ మనకి ఇక్కడ నల్ పాయింటర్ ఉంటుంది కాబట్టి నల్ పాయింటర్తో మనం వచ్చేంత వరకు స్ట్రింగ్ని ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇది లెంత్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ అన్నాం. సో దీని మీద మనం ఇంకా రకరకాల మోడల్స్ రాయొచ్చు, ప్రోగ్రామింగ్ అనేది కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఫైండ్ vowels and consonants in a string. ఒక స్ట్రింగ్లో వోవెల్స్ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడం కోసం రాస్తాం. ఓకే, స్ట్రింగ్ డిఫైన్ చేసాం. స్ట్రింగ్ I అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, వోవెల్స్ కోసం ఒక వేరియబుల్, కాన్సనెంట్స్ కోసం 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, దెన్ ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ గెట్ str. ఇలా తీసుకున్నాం గెట్ str అన్నాం. తర్వాత నెక్స్ట్ వోవెల్స్ కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ రాసాం. I ఈక్వల్ టు 0 str ఆఫ్ I నాట్ ఈక్వల్ టు \0 I++. ఓకే, ఇప్పుడు వోవెల్స్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక స్విచ్ స్టేట్మెంట్ రాస్తాను. స్విచ్ str ఆఫ్ I అంటే స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క లెటరు అని అర్థం. ఓకే, దానికి ఇక్కడ కేస్ ఏ వోవెల్ కాబట్టి దెన్ కేస్ ఈ I. ఓకే, అయితే ఓవెల్ ప్లస్ అని బ్రేక్ అనేస్తాం. ఒకవేళ కాదనుకోండి డిఫాల్ట్ కాన్సనెంట్ ++ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ కేసు ఏ కానీ ఈ కానీ ఏఐఓ అయితే ఓవెల్ కింద కౌంట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయలేదంటే ఆ కేసు చూస్తుంది, నెక్స్ట్ చూస్తుంది అండ్ ఆల్సో నెక్స్ట్ ఇలా ప్రతిదీ చూస్తుంది అన్నమాట.
అన్నిటిని చెక్ చేసుకో, అంటే ఇది ఈ కేసు కానీ ఈ కేసు కానీ ఏ కేసు అయితే అది చేసుకొని దాన్ని చెక్ చేసి ఓవెల్ కౌంట్ చేసి స్టాప్ అయిపోతుంది బ్రేక్. ఇవేవి కాకపోతే డిఫాల్ట్ కాన్స్టెంట్గా చెక్ చేసుకుంటుంది. ఫైనల్గా ఓవెల్స్ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అనేది అండ్ కాన్సోనెంట్స్ ఇలా డిఫైన్ చేస్తాం. ఇది ఫస్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్, అంటే స్ట్రింగ్ ఫస్ట్ లెటర్ నుంచి నల్ పాయింటర్ వరకు అన్నాం. స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్, అంటే స్విచ్లో మనకి ఇక్కడ str అంటే స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క లెటర్ వస్తుంది. అది ఓవెల్ అయితే ఓవెల్గా కౌంట్ చేసుకుంటుంది, లేదంటే కాన్సనెంట్స్గా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సపోజ్ ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ అన్నాసి చూడండి, దీంట్లో 3 ఓవెల్స్ 5 కాన్సనెంట్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా దాంట్లో ఎన్ని ఉన్నాయి మనకి లెటర్స్ చూసుకుంటే కనుక 7 ఉన్నాయి. 7 అయితే ఇక్కడ మనకి 8 చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మన ఇక్కడ ఓవెల్స్ కాన్సనెంట్లో ఇనిషియల్గా జీరోస్ పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఓవెల్ ఈక్వల్ టు కాన్సనెంట్ ఈక్వల్ టు 0 పెట్టేయండి. కాన్సనెంట్ ఈక్వల్ టు 0. విండోస్ అన్న సో 7 దీంట్లో ఐ ఓ ఉన్నాయి కాబట్టి 2 ఓవెల్స్ 5 కాన్సనెంట్స్. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు రన్ చేశాను. మళ్ళీ రన్ చేసి ఇక్కడ నేను లాంగ్వేజ్ అని టైప్ చేశాను. టైప్ చేసి చూడండి అన్ని కాన్సనెంట్స్గా తీసుకున్నాను. యాక్చువల్గా ఓవెల్స్ ఉన్నాయి, ఏ ఉంది, యూ ఉంది, ఏ ఈ ఉన్నాయి. ఎందుకు తీసుకోలేదు అంటే అది కేస్ చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం కేసు ఇచ్చాము, స్మాల్ కేస్ ఇచ్చాం. ఇక్కడ కోడ్లో ఏం రాసాం, క్యాపిటల్స్ రాసాం, అందుకని కేస్ చెక్ చేసుకుంటాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే మళ్ళీ రాయొచ్చు, అది కూడా కేస్ ఏ ఇలా రాయొచ్చు, అండ్ ఆల్సో కేస్ ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇలా చెక్ చేయొచ్చు. అప్పుడు స్మాల్ కేస్ కావచ్చు, క్యాపిటల్ కేస్ కావచ్చు, దేన్నైనా సరే అది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మల్టిపుల్ కేసులు ఇద్దాం. మిక్స్డ్ కేసులో ఇచ్చాను, సో మనకు డిఫరెన్స్ తెలియడం కోసం. యాక్చువల్గా ఉన్నాయి 8 లెటర్స్, అందులో 4 ఓవెల్స్ 4 కాన్సనెంట్స్, ఏయు ఏఈ ఓవెల్స్ అండ్ రిమైనింగ్ కాన్సనెంట్స్ అనమాట. ఇలా చెక్ చేయొచ్చు. అలానే ఇప్పుడు స్ట్రింగ్ ఇక్కడ మనం ఇన్పుట్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒకటి తీసుకుందాం, ఒక స్ట్రింగ్ ఇన్పుట్ చేద్దాం. ఏంటంటే హై లెవెల్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. హై లెవెల్ చూడండి, ఈ హై లెవెల్లో 9 ప్లస్ స్పేస్ కలిపి మొత్తం ఇక్కడ 4 5 ప్లస్ 5 10 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 10 చూపించింది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ గెట్టెస్ వాడి చూపించాను కదా, ఈ గెట్టెస్ తీసేసి నేను స్కాన్ఎఫ్ వాడుతున్నా. అంటే కొంచెం డిఫరెన్స్ తెలియడం కోసం స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ &str. ఒక యాంపర్సెంట్ ఇవ్వాలా లేదని ఓకే ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను హై లెవెల్ అని ఇచ్చాను. చూడండి ఏం చూపిస్తుందో, 4 లెటర్స్ చూపిస్తుంది. అంటే ఇందాక గెట్టెస్ రాసినప్పుడేమో మొత్తం ఆ సెంటెన్స్ మొత్తాన్ని తీసుకుంది. ఇది గెట్టెస్ వాడినప్పుడు, ఇప్పుడు స్కాన్ఎఫ్ వాడినప్పుడు ఆ సెంటెన్స్లో వర్డ్ వరకే తీసుకుంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం ఫస్ట్ స్ట్రింగ్ డెఫినిషన్ చెప్పినప్పుడు స్ట్రింగ్ టెర్మినేటెడ్ బై నల్ అన్నాం, నల్తో టెర్మినేట్ అవుతుంది అన్నాం. అంటే ఇక్కడ హైకి లెవెల్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి నల్తో టెర్మినేట్ అయింది, అంటే ఇక్కడతో ఆగిపోయింది. అదే గెట్టెస్ తీసుకున్నప్పుడు ఏమైంది, అది నల్తో టెర్మినేట్ అవ్వలేదు, ఎంటర్ ప్రెస్ చేసే అంతవరకు తీసుకుంటుంది. అంటే ఇంక్లూడింగ్ స్పేసెస్ని కూడా అది అలౌ చేస్తుంది. ఇంక్లూడింగ్ స్పేసెస్ని కూడా అలౌ చేసి ఎక్కడైతే మనం ఎంటర్ ప్రెస్ చేస్తామో అక్కడ వరకు స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం గెట్టెస్ వాడేటప్పుడు ఒకటి, స్కాన్ఎఫ్ వాడేటప్పుడు ఒకటి, ఈ రెండు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోదు. గెట్టెస్ వాడితేనేమో ఇంక్లూడింగ్ స్పేసెస్ని సపోర్ట్ చేస్తుంది, స్కాన్ఎఫ్ వాడితే కనుక స్పేసెస్ అనేది సపోర్ట్ చేయదు, అంటే ఒక సింగిల్ వర్డ్ వరకే తీసుకుంటుంది అనమాట.
సో అదొకటి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇది స్ట్రింగ్ డిఫైన్ చేయటం, స్ట్రింగ్లో ఓవెల్స్ కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇదొక శాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. అలానే ఈ స్ట్రింగ్లో ఇంకొక కొన్ని మోడల్స్ చూద్దాం. ఫైండ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి స్ట్రింగ్లో ఎందుకుంటాయి, స్ట్రింగ్లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం కదా అనుకోవచ్చు. మన ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం కానీ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనలేదు. అంటే స్ట్రింగ్లో ఆల్ఫాబెట్సే ఉండవు, అన్నీ ఉంటాయి. ఎందుకంటే క్యారెక్టర్స్ క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్ కావచ్చు, నంబర్ కావచ్చు, సింబల్ కావచ్చు. కాబట్టి అవన్నీ కలిపి స్ట్రింగ్లో ఉంటాయి. కాబట్టి స్ట్రింగ్ అనగానే స్ట్రింగ్లో ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉంటాయి అని చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట. సో ఇట్ కంటైన్స్ ఎనీ క్యారెక్టర్, నంబర్ కావచ్చు, సింబల్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ డిఫైన్ చేద్దాం. ఆల్ఫాబెట్స్ కోసం ఒకటి, డిజిట్ కోసం ఒకటి, ఎస్పిఎల్ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఒకటి, తర్వాత ఐ అనుకున్నాం. దెన్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ గెట్ ఎస్ వాడాం. సో గెట్ ఎస్ వాడుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటంటే గెట్ ఎస్ అంటే ఇంక్లూడింగ్ స్పేసెస్ని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ ఐ ఈక్వల్ టు 0, str ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు \0 దెన్ i++. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి ఆల్ఫాబెట్స్ని, డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని. ఈ ఆల్ఫాబెట్స్ని, డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ మనకి సిలో ASCII కోడ్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. ASCII కోడ్స్ ఏంటి? ASCII కోడ్స్ అంటే కీబోర్డ్లో ద్వారా మనం టైప్ చేసే ప్రతి అక్షరానికి ఒక కోడ్ అనేది అసైన్ చేసి ఉంటుంది. ఈ టోటల్గా ASCII కోడ్స్ 255 ఉంటాయి. ఈ 255 అంటే నంబర్స్ అనమాట, 0 నుంచి 255 వరకు ఉంటాయి. ASCII కోడ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఒక లెటర్ టైప్ చేసినప్పుడు ఆ టైప్ చేసిన లెటర్ ఫస్ట్ ASCII కోడ్లోకి మారుతుంది. ఆ ASCII కోడ్లోకి వచ్చింది బైనరీలోకి, తర్వాత మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆల్ఫాబెట్ టైప్ చేస్తాను, ఏ అనే ఆల్ఫాబెట్ టైప్ చేస్తే ఆ ఆల్ఫాబెట్ 65 అనే కోడ్లోకి మారుతుంది. ఆ కోడ్నే మనం ASCII కోడ్ అంటాం. ఆ 65 అనేది డెసిమల్లో ఉంది కాబట్టి దాన్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసి ఆ బైనరీ ఫామ్లో ఉన్నదాన్ని మెషిన్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలాగ డేటా ఈ మెషిన్ కోడ్లోకి అంటే బైనరీలోకి కన్వర్ట్ చేయడం కోసం ASCII కోడ్స్ అనేవి మనకి మీడియేటర్స్గా పనిచేస్తూ ఉంటాయి. ASCII కోడ్స్ కీబోర్డ్లో మనం టైప్ చేసే ప్రతి అక్షరానికి ఒక కోడ్ అనేది అసైన్ చేసి ఉంటుంది. ఈ కోడ్స్ వచ్చేసి టోటల్గా 255 కోడ్స్ ఉంటాయి. 127 ఏమో క్యారెక్టర్స్ మీద ఉంటాయి, రిమైనింగ్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్ వాటికి అసైన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం అనుకోండి, A to Z ఆల్ఫాబెట్స్. A to Z క్యాపిటల్కి సపరేట్ ASCII కోడ్స్ ఉంటాయి, స్మాల్కి సపరేట్ ASCII కోడ్స్ ఉంటాయి. క్యాపిటల్ A to Z యొక్క ASCII కోడ్ వాల్యూస్ వచ్చేసి 65 to 90. అంటే A యొక్క ASCII కోడ్ వాల్యూ 65, B 66 అలా అనమాట. తర్వాత స్మాల్ ఆల్ఫాబెట్స్ యొక్క ASCII వాల్యూస్ వచ్చేసి 97 to 122. అలాగే నంబర్స్ తీసుకుంటే నంబర్స్ యొక్క ASCII వాల్యూస్ వచ్చేసి 48 to 57. ఇది వాటి యొక్క ASCII కోడ్ నంబర్స్. ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ని మనం దాని యొక్క ASCII కోడ్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ ఆల్ఫాబెట్ యొక్క ASCII వాల్యూని మారిస్తే ఆటోమేటిక్గా ఆల్ఫాబెట్ కూడా చేంజ్ అయిపోతుంది, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. ఎలా రాస్తున్నాం అంటే ఇఫ్ str ఆఫ్ i greater than or equal to 65 and str ఆఫ్ i less than or equal to 90. అంటే ఎంత అవుతుంది మనకి? క్యాపిటల్ A to Z అయితే. అలానే ఆర్ str ఆఫ్ i greater than or equal to 97 and str ఆఫ్ i less than or equal to 122. అంటే ఇక్కడ చూడండి 2 కండిషన్స్ రాసాం. ఒకటి 65 to 90 అంటే క్యాపిటల్ A to Z కానీ ఆర్ అన్నాం, అది కానీ 97 to 122 అంటే స్మాల్
అయితే ఆల్ఫా ప్లస్ ప్లస్, అది ఆల్ఫాబెట్ కాబట్టి ఆల్ఫా ప్లస్ ప్లస్ అంటే అది ఆల్ఫాబెట్ కింద కౌంట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్ఫాలోను డిజిట్లోను స్పెషల్ క్యారెక్టర్లోను 0 పెడదాం ఇనిషియల్గా. ఓకే, అది ఆల్ఫాబెట్ కాదు అయితే ఎల్స్ ఇఫ్ str ఆఫ్ I greater than or equal to 48 and str of I less than or equal to 57 అయితే అదేంటి డిజిట్ కాబట్టి డిజిట్ ప్లస్ ప్లస్. ఎల్స్ ఇంకా ఆల్ఫాబెట్ డిజిట్ కాకపోతే అది స్పెషల్ క్యారెక్టర్ అనమాట, దెన్ SPL ప్లస్ ప్లస్. ఇలా రాస్తాం కోడ్. str of అంటే స్ట్రింగ్లోనే ఒక్కొక్క లెటర్ ఫస్ట్ లెటర్ తీసుకుంటుంది. అది ఆల్ఫాబెటా అయితే ఆల్ఫాబెట్గా కౌంట్ చేసుకుంటుంది, లేదు డిజిట్గా కౌంట్ చేసుకుంటుంది, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ అలా కౌంట్ చేసుకుంటుంది అనమాట. దానికోసం మనకి ఈ ASCII కోడ్స్ అనేవి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం printfలో ఆల్ఫాబెట్స్ అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయని ప్రింట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్ఫా డిజిట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ SPL అంతే. అంటే ఎన్నెన్ని ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ క్లోజ్. ఇక్కడ ఈ ఫర్ లూప్ బ్లాక్ పెడదాం. రైట్, ఇవి ASCII కోడ్స్, ఇవి తీసేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ బ్రాకెట్స్ పెట్టాం కదా, వీటిని హోల్ బ్రాకెట్ పెడదాం. బ్రాకెట్ బిగిన్ ఫైనల్లో హోల్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. రైట్, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇచ్చామనుకోండి, అవే చూపిస్తుంది, మిగతా జీరోస్ చూపిస్తుంది. మరి మనం ఎలా చూపించవచ్చు దానికి అంటే అన్నీ మనం మిక్స్డ్గా ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జావా 2.0 అని ఇచ్చాం. సో చూడండి, అందులో ఆల్ఫాబెట్ ఉంది, డిజిట్ ఉంది, సింబల్ కూడా ఉంది. చూడండి, ఆల్ఫాబెట్స్ 5 జావా తర్వాత డిజిట్స్ 2 0 తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ డాట్ ఉంది కాబట్టి డాట్, అలా అన్నమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ స్ట్రింగ్ అన్న ఇప్పుడు నేను డోర్ నెంబర్ అని ఇస్తున్నాను. డోర్ నెంబర్ ఈక్వల్ టు జనరల్గా మనకు డోర్ నెంబరు అన్ని సింబల్స్లో ఉంటుంది కదా, ఇలా అనమాట 10/A ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో చూడండి ఆల్ఫాబెట్స్ 4 DNOA, డిజిట్స్ 4 2 3 10 తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ 5 ఈక్వల్ టు హైఫన్స్ బై ఇవన్నీ అనమాట, కోలన్ ఇవన్నీ కలిపి మనకు చూపిస్తుంది. ఇలా మనం రాయొచ్చు అన్నమాట ప్రోగ్రామ్. ఓకే, ఎట్లా ఇప్పుడు మనం ఇందాక ASCII కోడ్స్ చెప్పుకున్నాం కదా, ఆ ASCII కోడ్స్ని ఇంకొకసారి డీటెయిల్గా చూద్దాం. సింపుల్గా ఏం లేదు, ప్రోగ్రామ్ ఫర్ ప్రింట్ ASCII కోడ్స్. ఈ ASCII కోడ్స్లో ఇక్కడ ఏం చేద్దామంటే X తీసుకుందాం, ఫర్ లూప్ పెట్టేద్దాం. ఫర్ లూప్ పెట్టి ఫర్ I ఈక్వల్ టు 0 I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 255 I ప్లస్ ప్లస్ అన్నా సార్. ఇక్కడ I కాదు, యాక్చువల్గా మనం పైన తీసుకుంది X కాబట్టి X వాడు. అయితే ఇక్కడ దీన్ని I చేద్దాం, ఏమైంది. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు printfలో /n వద్దు, %3d కోలన్ గ్యాప్ కోసం అనమాట. ఆల్సో %3c అని చెప్పేసి ఇలా రాశాను. చూడండి, ఇక్కడ 3d దగ్గర I అని రాశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ care of I రాశాను, care of I. సో ఇది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ దానికేమో
%d తర్వాతది %c. %d అంటే i ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ %c అన్నాం క్యారెక్టర్ కాబట్టి %i. సో ఓకే ఇలా రాసాం. దీన్ని వచ్చేసి ఏమంటాం అంటే మనకి టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అంటాం. సో దీంట్లో మనకి ఏంటంటే కొన్ని సి లాంగ్వేజ్లో టైప్ కాస్టింగ్ ఎలా ఉంటుందంటే డేటా టైప్ని బ్రాకెట్స్లో ఇస్తాము. ఐ థింక్ ఇలాగా ఇది ఇలా రాసాం. సో ఇక్కడ మనకంతా మిక్స్డ్గా వచ్చేసినాయి. 1 2 3 కొన్నిటికి సింబల్స్ లేవు చూడండి. కొన్నిటికి మనకి మనం చెప్పుకున్న దాని ప్రకారం ASCII 65 నుంచి చూద్దాం. ఇది కూడా 65A 66B. అప్పుడు ఇలా చూద్దాం. ఎలా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ చూద్దాం. 65 to 122 ఎంతవరకు చూద్దాం. అప్పుడు ఓన్లీ ఆల్ఫాబెట్స్ వరకు వస్తాయి కాబట్టి ఇలా A66 ఇది 65కు A \n వాడితే ఎక్కువ లైన్స్ వస్తాయి అందుకని చూద్దాం. ఓకే ఇలా చూద్దాం. ఇప్పుడు లైన్ బై లైన్ వచ్చేస్తాయి. నంబరు దానికి ASCII వాల్యూ ఇలా అప్ టు 122 వరకు అన్నమాట. ఇలా డిఫైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఎలా రాసామంటే i అనేది ఇంటిజర్. సో 65 to 122. సో ఐని ప్రింట్ చేసాం. తర్వాత ఈ ఇంటిజర్ని ఏం చేస్తున్నాం ఇక్కడ క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేసాం. దీన్ని టైప్ కన్వర్షన్ లేదా టైప్ కాస్టింగ్ అంటాం. ఏంటి టైప్ కన్వర్షన్ టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ను మనం మారుస్తున్నాం. i అనేది ఇంటిజర్ కదా. సో దాన్ని ఇక్కడ ఏంటి క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేసాం. క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తే ఐలో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి సంబంధించిన ఈక్వలెంట్ క్యారెక్టర్ని మనకి చూపిస్తుంది అనమాట. ఈక్వలెంట్ క్యారెక్టర్ని. అందుకే దీన్ని టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ i అనేది క్యారెక్టర్లోకి కన్వర్షన్ జరుగుతుంది. ఏ డేటా టైప్లోకి కన్వర్షన్ జరగాలనేది ఇక్కడ మనం బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం అన్నమాట. అలానే ఒక ఆల్ఫాబెట్ని క్యారెక్టర్ని ఇంటిజర్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. అలానే ఫ్లోట్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇంటిజర్ని ఫ్లోట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ కన్వర్షన్నే టైప్ కన్వర్షన్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏంటి ఆల్ఫాబెట్స్ నంబర్స్ అంటే ASCII కోడ్స్. ఆ ASCII కోడ్స్కి సంబంధించిన ఈక్వలెంట్ క్యారెక్టర్స్ని మనం డిస్ప్లే చేసుకున్నాం అన్నమాట. ఇట్లా ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఫైండ్ palindrome string. palindrome string మనకి 2 టైప్స్గా రాస్తారు. విత్ యూజింగ్ ఫంక్షన్, వితౌట్ యూజింగ్ ఫంక్షన్. అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఉపయోగించకుండా లాజిక్ ద్వారా మనకి స్ట్రింగ్ palindrome కనుక్కుందాం లాజిక్ ఉపయోగించి. సో str(80) అందాం. ఓకే. తర్వాత స్ట్రింగ్ లెంత్ కనుక్కుందాం. తర్వాత i అని j అని ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఓకే. దెన్ నౌ ఎంటర్ ఏ స్ట్రింగ్ అందాం. స్ట్రింగ్ ఇన్పుట్ చేద్దాం. గెట్ str అనుకుందాం. ఓకే. తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్ కనుక్కుందాం. లెన్ ఈక్వల్ టు ఇక్కడ లెంత్ కనుక్కోవడం కోసం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఒకటి వాడాలి. అలా వాడకుండా లూప్ ద్వారా రాదు, ఎందుకంటే ఫంక్షన్తో పని లేకుండా ఉన్నాం కాబట్టి str(i) నాట్ ఈక్వల్ టు \0 i++ దెన్ లెన్ ++. ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ అనేది మనకి ఎంతో తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ స్ట్రింగ్ palindrome కాదా చెక్ చేయాలి కాబట్టి దానికోసం ఇక్కడ కోడ్ రాద్దాం. ఏంటి కోడ్? ఫర్ i ఈక్వల్ టు 0 రాసాం. తర్వాత str(i) నాట్ ఈక్వల్ టు \0 ఓకే. దెన్ i++. ఓకే. అలానే ఇక్కడ ఫర్ లూప్లో రాయొచ్చు, లేదా ఇక్కడ పైన అర్థం j = len -1 అన్నాం అంటే లెంత్ -1. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ str(i)
నాట్ ఈక్వల్ టు str ఆఫ్ j, అంటే ఐలో ఉన్న వాల్యూ జేలో ఉన్న వాల్యూ ఒకటి కాకపోతే అన్నాం. ఒకటి కాకపోతే అప్పుడు ఇక్కడ ఏమన్నా నాట్ పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని రాసి ఇక్కడ ఏమంటున్నాం అంటే గో టు అని ఒక కమాండ్ వాడతాం, గో టు ఎండ్ అని ఒక కమాండ్ వాడాం. తర్వాత ఇక్కడ j మైనస్ అన్నాం. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే పైన ఫర్ లూప్ దగ్గర బ్రాకెట్ పెడదాం బ్లాకు. ఓకే, ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ చివర్లో ఎండ్ అని పెట్టాం కదా, ఇక్కడ ఎండ్. ఇక్కడ దీనిపైన printf palindrome string ఇలా రాసాం. సో ఇక్కడ ఎండ్ అని ఇక్కడ లాస్ట్లో పెట్టాం. ఓకే, అసలు ఏంటి ఇదంతా ఎండ్ అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు స్ట్రింగ్ తీసుకుందాం str. దీంట్లో మేడం అని ఒక స్ట్రింగ్ ఉంది, చివరిలో నల్ ఉంది. సో 0 1 2 3 4 నల్తో 5. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఎంత అవుతుంది? స్ట్రింగ్లో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఫర్ i ఈక్వల్ టు 0, దీనిపైనే ఉంది j ఈక్వల్ టు లెంత్ -1. సో లెంత్ -1 అంటే లెన్లో 5 ఉంది కదా, 5 - 1 అంటే ఎంత అవుతుంది? 4. కాబట్టి j ఇక్కడ ఉంటుంది. i వచ్చేసి ఎక్కడ ఉంటుంది మనకి? i ఈక్వల్ టు 0. సో i ఏం ఫస్ట్ లెటర్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది i. ఇప్పుడు చూడండి str ఆఫ్ i నాట్ ఈక్వల్ టు str ఆఫ్ j. ఐలో ఉన్న వాల్యూ m, jలో ఉన్న వాల్యూ m. ఒకటి కాదు అన్నాం. సో ఒకటి కాదు అన్నాం, కాదు ఒకటే కదా, కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే ఒకటి కాకపోతే ట్రూ అవుతుంది, కాబట్టి రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఫాల్స్ అయ్యి j మైనస్ j ఏమవుతుంది? ముందుకు వస్తుంది 3లోకి. తర్వాత ఇక్కడ ఫర్ లూప్లో i ఉంది కదా, i ప్లస్ i ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ చెక్ చేసాం, ఏంటి ఐలో ఉన్న వాల్యూ jలో ఉన్న వాల్యూ ఒకటి కాదు అన్నాం, ఒకటే. కాబట్టి ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి j మైనస్ i ప్లస్ i ఇక్కడికి వస్తుంది. అంటే ఈ రెండు ఒకే చోట ఉంటాయి. మళ్ళీ ఈ రెండిట్లో ఉన్న క్యారెక్టర్ ఒకటే కదా, ఓకే. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? j మైనస్ j ఇక్కడికి వస్తుంది, i వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్తుంది. మళ్ళీ ఈ రెండిట్లో ఉన్న వాల్యూ ఒకటి కాదు, రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఓకే. మళ్ళీ ఏమవుతుంది? j మైనస్ j ఇక్కడికి వస్తుంది, i ఏం ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఆ రెండిట్లో ఉన్న వాల్యూ ఒకటి కాదన్నాం, ఒకటే. ఆ తర్వాత j మైనస్ అంటే j మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికో. i వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది? నల్లోకి వెళ్ళిపోతుంది, ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఈ ప్లేస్లోకి రాగానే లూప్ ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? i ఏం ఫస్ట్ లెటర్, j ఏమో లాస్ట్ లెటర్, ఆ రెండు ఒకటి కాదా. తర్వాత i రెండో లెటర్, ఇది లాస్ట్ నుంచి రెండో లెటర్. మళ్ళీ ఈ రెండు ఒకే చోట. మళ్ళీ j వెనక్కి వస్తుంది, ఇటు వస్తుంది, i ఏం ముందుకు వెళ్తుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఈ కండిషన్ ఫాల్స్ అని లూప్ బయటకు వచ్చేసి పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ మేడం ఇలా ఇచ్చాను, DEM ఇచ్చాం. ఇప్పుడు i ఇక్కడ ఉంది, j ఇక్కడ ఉంది. సో ఐలో ఉన్న వాల్యూ a, jలో ఉన్న వాల్యూ e. ఒకటి కాదు, s ఒకటి కాదు అనగానే నాట్ పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని ప్రింట్ అయ్యి గో టు అనేది ఒక కమాండ్ అనమాట. ఇక్కడ ఎండ్ అని రాసాను చూసారా, దీన్ని లేబుల్ అంటాం. లేబుల్ అనొచ్చు లేదా హెడ్డింగ్ అనొచ్చు. ఏమవుతుందంటే కంట్రోల్ జంప్ అవుతుంది. అంటే ఎక్కడైతే ఈ ఎండ్ అనే లేబుల్ ఉందో అక్కడికి వచ్చేస్తుంది, డైరెక్ట్గా ఆ ప్లేస్కి జంప్ అవుతుంది. ఇక్కడికి వచ్చి దీని కింద ఏమన్నా కోడ్ ఉంటే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకేమీ లేదు కాబట్టి ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? పాలిండ్రోమ్ స్ట్రింగ్ కాదు అని ప్రింట్ చేసి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎండింగ్కి జంప్ అయిపోయాం. దానికోసం ఎండింగ్ రావడం కోసం గో టు అనే కమాండ్ వాడి ఎండ్ అనేది జస్ట్ లేబుల్ మాత్రమే, అంటే మనం పెట్టుకున్న ఒక హెడ్డింగ్ లాంటిది. అక్కడ మనం ఏదన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్కి రావడం కోసం ఎండ్ అని రాసాం, డైరెక్ట్గా అక్కడి నుంచి కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి కింద ఏమన్నా కోడ్ ఉందా? ఏం లేదు, ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇలా మనం చెక్ చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ దీంట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 పెట్టండి, ఎండ్ దగ్గర మనకి ఎంటీగా లేకుండా. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, మేడం పాలిండ్రోమ్ స్ట్రింగ్, అలానే DEM నాట్ పాలిండ్రోమ్ స్ట్రింగ్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. లిరిల్ ఆల్సో పాలిండ్రోమ్ స్ట్రింగ్. అలానే సింపుల్గా ABC అన్నాం, సో అది రివర్స్ అయితే నాట్ పాలిండ్రోమ్ స్ట్రింగ్ అనమాట.
ఇలా చెక్ చేసుకోవచ్చు స్ట్రింగ్ పాలిండ్రోమ్ ఈ విధంగా అనమాట. సో ఇవి స్ట్రింగ్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్.